హైదరాబాద్ కూకట్పల్లిలో 12 ఏళ్ల బాలిక సహస్రను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే తాజాగా ఈ హత్య కేసులో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన 12 ఏళ్ల సహస్ర కేసుపై అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల కోసం 5 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సహస్ర శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కత్తి మాదిరి ఓ పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. మెడపై 15, పొట్ట మీద 5 కత్తిపోట్లను గుర్తించారు. హత్య జరిగిన బిల్డింగ్ కు సీసీ కెమెరా లేకపోయినప్పటికీ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. బిల్డింగ్ లోని వాళ్లే ఎవరైనా సహస్రాన్ని హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిల్డింగ్ లో మొత్తం 6 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరందరినీ ఇప్పటికే పోలీసులు విచారించారు. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్న సంజయ్ అనే వ్యక్తిపై అనుమానం ఎక్కువగా ఉండడంతో పోలీసులు అతన్ని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఉద్యోగం లేకపోవడంతో కొంతకాలంగా సంజయ్ ఇంట్లోనే ఉంటున్నాడు. సోమవారం ఇతని భార్య పనికి, పిల్లలు స్కూల్ కు వెళ్లగా అతని ఇంట్లోనే ఉన్నాడు. హత్య జరిగిన తర్వాత ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సంజయ్ అప్పుడే తన బట్టలు ఉతికి ఆరేసినట్టు గుర్తించారు. తనకు ఆరోగ్యం బాగాలేక ఒడిశా వెళ్లి తాయెత్తు కట్టించుకొని వచ్చానని పోలీసులకు చెప్పాడు. దీంతో క్షుద్ర పూజల కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు రప్పించిన పోలీస్ డాగ్స్ హత్య జరిగిన ప్రదేశం నుంచి బిల్డింగ్ బయటకు వెళ్లాయే తప్ప అదే బిల్డింగ్ లో ఏ ఇంటికి వెళ్లలేదు. దీంతో హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది తేలడం లేదు. హత్యకు ఉపయోగించిన వెపన్ పై కూడా చర్చ జరుగుతుంది. సహస్రాన్ని చంపేందుకు పెద్ద కత్తి వాడలేదని, షార్ప్ గా ఉండే చిన్న కత్తి లాంటి ఆయుధాన్ని ఉపయోగించారని తెలుస్తుంది. వెపన్ ఇప్పటిదాకా పోలీసులకు దొరకలేదు. తమ ఇంట్లో 3 కత్తులు ఉండాలని, హత్య తర్వాత 2 కత్తులే కనిపిస్తున్నాయని సహస్ర తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇదే నిజమైతే నిందితులు ఇంట్లోకి చొరబడి అక్కడే ఉన్న కత్తితో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. బాలిక మీద అత్యాచారం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెప్తున్నారు. సహస్ర మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాము ఇంట్లో లేని సమయం చూసి హత్య చేశారని రోధిస్తున్నారు. ఇంట్లో ఒకవేళ తన కొడుకు ఉంటే అతన్ని కూడా చంపేవారేమో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.